Shalom everyone, I am Priya, a student of the Holy Torah at ACTC Seminary. ప్రియమైన స్నేహితులారా, ఈ వారం తోరా పర్షం మికెట్స్. మికెట్స్ అంటే అటు తర్వాత లేదా చివరిలో అని అర్థం. సెఫర్ తోరాలో ఇది 10వ పర్ష. సెఫర్ బెరషిత్ లేదా ఆది కాండంలో ఇది 10వ పర్ష. ఈ పర్ష యొక్క 4వ అలియా వాక్య భాగములు. బెరషిత్ అనగా ఆది కాండము 41వ అధ్యాయం 53వ వచనం నుండి 42వ అధ్యాయం 18వ వచనం వరకు. 7 సమృద్ధి సంవత్సరాలు ముగిసి కరువు మొదలవుతుంది. కనాన్లో యాకోబు 10 మంది కుమారులను బెన్యామీను ఇంట్లో ఉంచి ఈజిప్టుకు ధాన్యం కొనుక్కోవడానికి పంపుతాడు. సోదరులు యోసెఫ్ ముందు సాష్టాంగపడతారు. యోసెఫ్ వారిని గుర్తుపట్టి మీరు గూఢాచారులు అని ఆరోపిస్తాడు. వారు తమ కుటుంబ విషయం చెప్పగా చిన్నవాడిని తీసుకుని రండి అని ఒకరిని బందీగా ఉంచి 3 రోజులు అందరినీ జైల్లో పెట్టిస్తాడు. ప్రియమైన స్నేహితులారా, మరిన్ని తోరా పాఠాల కోసం మా యూట్యూబ్ ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి. షలోమ్ లెహిత్రోత్.